హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకు టమాటా పుదీనా పచ్చడి అయితే ఆర్డర్ వచ్చిందండి. నేను ఒక 2 కేజీల టమాటా పుదీనా పచ్చడి అయితే పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందని అయితే టేస్ట్ చేసిన వారు చెప్పి తిరిగి మళ్ళీ మనకు సెకండ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూసారా, వాటన్నిటి కోసం నేను ముందుగా నైటే ఆకుకూరలన్నీ తెంపి శుభ్రంగా 4-5 సార్లు కడిగి ఫ్యాన్ కింద ఆరపెట్టి తడి ఏమీ లేకుండా చేసిన తర్వాత అందులో చూసారా ముందుగా మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా డ్రై చేసి ఆ తర్వాత ఆయిల్ వేసి అప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే తయారు చేసుకుని ఈ పచ్చళ్ళలో వేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనమైతే ఆకుకూరలో ఉన్న నీరంతా తీసేయడం వల్ల మనకు ఈ పచ్చళ్ళు అయితే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. అలాగే మనం ఎంత నీట్గా చేసినా కూడా మనం వాడే విధానాన్ని బట్టి కూడా పచ్చళ్ళు నిల్వ ఉండడంలోనూ పాడైపోవడంలో కూడా ఉంటుంది. సో మేము ఎంత జాగ్రత్తగా చేసినా మీరు దాన్ని వాడుకునే పద్ధతిలో కూడా ఉంటుంది. సో తడి తగలకుండా మీరు వాడుకుంటే మనం ఏ పచ్చడినైనా కూడా ఎంతకాలమైనా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. దట్ మీన్స్ 4 నెలలు 5 నెలలు సంవత్సరాల వరకు కూడా మనము నిల్వ ఉంచుకోవచ్చు. సో మీరు నెక్స్ట్ ఆర్డర్ కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి ఆర్డర్ చేసి